యూసుఫ్గూడ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రోడ్డు వ్యవస్థ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాల నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి, ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం కోసం జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకుని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి చదువుకున్నటువంటి యువకుడు, చేయాలనే సంకల్పం తపన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అసెంబ్లీలో కాబట్టి మా అభ్యర్థి కేవలం 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించారు. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాలు. కేవలం ఈ 2 సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్లు కానీ, ఫ్రీ పవర్ కానీ, లేకపోతే అందరికి దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ, 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 40% డైట్ ఛార్జెస్ పెంచడం కానీ, ఏ రకంగా చూసినా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తారు. మీరు ఏ రకంగా చూసినా కేవలం 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేవు. అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్నారు. కేవలం అధికారం కోల్పోయి 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, 3 ఎకరాలు పంచుతామని రకరకాల మాయ మాటలు చెప్పి 10 ఏళ్లు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పేర్కొన్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగింది. ఇలా మేలు జరగకుండా ఉండకూడదనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమ కోసం. ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రి చేసినట్టుంది. అంతకుముందు కూడా చేశారు. వారికి కొంత సమయం లోపించిందేమో నా అనుమానం, లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరికీ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే అది దేశమంతా తెలుసు. అధికారికంగా జరిగేది హరీష్ రావు చేపించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్లు అధికారం అనుభవించారు. వాడు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి అవాకులు చవాకులు పేల్తారు.